రాష్ట్రంలో లక్షలాది జనాభా కలిగినటువంటి బీసీఏ కులాలను ఎంబీసీ కార్పొరేషన్లో విలీనం చేయాలనుకోవడం అత్యంత బాధాకరమని, ఈ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ముసిడిపల్లి రమణ తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ నాయి బ్రాహ్మణుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంబీసీలో విలీనం చేయడం ద్వారా నష్టపోతామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవులు తమ కులానికి అందలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి తమ కులానికి ఉన్నత పదవి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అనే దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అయితే నేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, జడ్పీటీసీ కానీ, లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈ రోజు వరకు చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు గతంలో నాయి బ్రాహ్మణులకి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నామినేటెడ్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అట్లాగే ఈ కార్పొరేషన్ మాత్రం కంపల్సరిగా ఇప్పుడు ఎలాగైతే ఉందో అదే విధంగా కొనసాగించాలని, ఏ విధమైనటువంటి చేర్పులు మార్పులు చేయకూడదని ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు సబితా మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.